హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అయితే అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ సహాయకుల పొజిషన్స్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. అలాగే కామెంట్ బాక్సుల్లో కూడా మా డిస్టిక్ చెప్పండి అక్క అని చెప్పేసి మీ డిస్టిక్ యొక్క నేమ్ని కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఒక కొత్త డిస్టిక్ అయితే మీ ముందు చెప్పడానికి అయితే వచ్చేసాను. సో ఇంకా ఎవరైనా డిస్టిక్స్ నేమ్స్ అయితే ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయకపోయినట్లయితే మాత్రం చేయండి. సో మేము వెంటనే మీకైతే పెడుతూ ఉంటాము. సో మీ ఏజ్ అనేది ఈ పొజిషన్స్కి అప్లై చేయాలంటే 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఎస్సీ/ఎస్టీ ప్రాంతాల అభ్యర్థులకు 21 ఇయర్స్ నుంచి అయితే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. సో నార్మల్గా అయితే 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ 10th అర్హత అయితే ఉంది. సో స్థానిక వివాహిత మహిళ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. సో మీకైతే శాలరీ అయితే వచ్చేసి అంగన్వాడీ కార్యకర్తకు 11,500, మినీ అంగన్వాడీ కార్యకర్త 7,000, అంగన్వాడీ సహాయకురాలకి 7,000 అయితే ఇస్తారు. ఇలా 3 రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసే ముందు ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. కమ్యూనిటీ పోస్టుల ద్వారా మేము పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఇలా పడిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాము. షార్ట్స్ రూపంలో కూడా పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే చేస్తాము. వీడియో రూపంలో చాలా రకాల వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పడిన అంగన్వాడీ పొజిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ముందే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. అనంతపురం నుంచి అయితే వచ్చాయి ఈ నోటిఫికేషన్ అయితే. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఏ పొజిషన్లో అంగన్వాడీ పొజిషన్స్ ఉన్నాయో. అనంతపురం టోటల్ క్లియర్ వేకెన్సీస్ నోటిఫైయింగ్ ప్రెజెంట్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి అనంతపురం అర్బన్, ఇక్కడ చాలా వాటిలో అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇలా టేబుల్ ఫార్మాట్స్లో అయితే ఇచ్చారు. అనంతపురంలో వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో మీ డిస్టిక్ యొక్క అనంతపురం అయితే మాత్రం తప్పకుండా అయితే వచ్చేసి చూసుకోండి. సో దరఖాస్తులకు చివరి తేదీ 1/9/2024 మాత్రమే ఉంది. సో దీన్ని మీకు ఏం చేయాలంటే సంబంధిత ICDA కార్యాలయం నందు నోటీస్ బోర్డు నందు అంగన్వాడీ కేంద్రం సంబంధించిన రోస్టర్ని ప్రదర్శించవలను. సో ఇక్కడ ప్రతి దరఖాస్తు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరిశీలించి అర్హులు అనర్హుల నివేదికను సంబంధిత ప్రొఫార్మాలో ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ వారికి సాయంత్రం 5 లోపల సంబంధిత సెక్షన్ అసిస్టెంట్ ద్వారా సమర్పించాలి. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ICDS కార్యాలయానికి వెళ్ళి సమర్పించండి. సో సమర్పించిన తర్వాత ఇక్కడ రసీదు కూడా తీసుకోమని చెప్తున్నారు. సో ఇక్కడ కిందకి ఇలా వచ్చినట్లయితే ఇక్కడ చూడండి అనంతపురం వారికి దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం పేరు, అంగన్వాడీ కేంద్రం పేరు రాసేసి మీ రెవెన్యూ, ICDS ప్రాజెక్ట్ పేరు, మండలం పేరు, సెక్టార్ పేరు, గ్రామ పంచాయతీ పేరు, అంగన్వాడీ కేంద్రం పేరు, AWC కోడ్, అభ్యర్థి పూర్తి పేరు, భర్త పేరు, ఆధార్ నెంబర్ లేని వారి ఎన్రోల్మెంట్ నెంబర్ అని చెప్పేసి చెప్తున్నారు. కులము, విద్యార్హతలు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, 10వ తరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్మీడియట్ ద్వారా ఇక్కడ చూడండి అభ్యర్థి వితంతువ లేదా అయితే చిన్నపిల్లలు ఉన్నారా లేదా అభ్యర్థి అనాథ అయితే అలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో సంబంధిత అనుభవం ఏదైనా ఉంటే రాయండి. పోస్టల్ చిరునామా, సో పైన తెలిపిన అన్ని వాస్తవమని ధృవీకరించుచున్నా అని చెప్పేసి మీ సిగ్నేచర్ పెట్టాలి. ఇక్కడ స్థలం, తేదీ అయితే మెన్షన్ చేయండి. అండ్ దీంతో పాటు జతపరచవలసిన జాబితాని కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ క్లియర్గా. మీ స్థానిక నివాసాన్ని అయితే పెట్టాలి. 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్, TC, కులము, వికలాంగత్వము, అలాగే ప్రీ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏమైనా ఉంటే అదైతే ఇవ్వండి. వితంతు అయితే అది, వితంతు లేదా చిన్నపిల్లలు ఉన్నారంటే అదైతే పెట్టండి. అభ్యర్థి అనాథ అయితే వచ్చేసి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు సంస్థలు చదివి ఉన్నారా ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ అభ్యర్థి సంతకం చేయాలి. సో ఇవి కూడా ధృవీకరణలో మీరు ఏమేమి పంపిస్తున్నారో సో ఉంటే పెట్టండి, లేకపోతే నో అనేది పెట్టేయండి. సో ఉంటే మాత్రం ఎస్ అనేది పెట్టండి. ఎస్, నో అనేది మెన్షన్ చేయండి. మీరు ఏది పంపిస్తే అది ఎస్ పెట్టండి. పంపించిపోయిన దానికి నో అనేది పెట్టేసేయండి. తనిఖీ జాబితా, CDPO దరఖాస్తు పరిశీలన సమయంలో వాళ్ళు ఇవి చెక్ చేసుకుంటారు. ఇక్కడ ఇది మీ కన్సర్న్ CDPO సంతకం చేస్తారు ఫ్రెండ్స్. ఇంతే అప్లికేషన్ ఫాము అని చాలా సింపుల్గా అయితే ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.